దేశ ప్రజలను ఉద్దేశించి, ముఖ్యంగా భారతదేశ మూలవాసులను ఉద్దేశించి మోడీ గారు చేసిన ఈ ప్రసంగం దేశంలో అరాచకాన్ని సృష్టించేందుకు సిద్ధపడుతున్న స్వార్థపూరిత రాజకీయ పార్టీలు, ధర్మ వ్యతిరేక హింసను చేసి ఆనందించే కొన్ని మతతత్వ శక్తుల నుండి భారత పౌరులకి ఎదురవబోయే ప్రమాదాన్ని మన ప్రధానమంత్రి మోడీ గారు నర్మగర్భంగా తన ప్రసంగంలో తెలియజేశారు. ఆయన ప్రసంగ సారాంశాన్ని ఒక్కసారి వింటే మనకే అర్థమవుతుంది. ఈ రోజు ఈ జనాలు బహిరంగంగానే బాహాటంగానే మాట్లాడడం మొదలుపెట్టేశారు. బహిరంగంగానే దాడులు చేయడం మొదలుపెట్టేశారు. రేపు వీళ్ళు మన మీద చేస్తున్న దాడుల్ని ఎక్కువ చేసే అవకాశం ఉంది. ఎక్కువ చేస్తారు కూడా. మన దేశంలో మూలమైన, దేశ ప్రతి మూలన ఉండే, ప్రతి చోట ఉండే సనాతన ధర్మవాసి, మన దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ, ఈ దేశ మట్టిని ప్రేమించే ప్రతి ఒక్కరూ, ఈ దేశంలో కోటాను కోట్ల జనాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం, సమయం ఏర్పడింది. ఈ దేశ వ్యతిరేక శక్తులు, దేశద్రోహులు సనాతనాన్ని చెరిపేసి మటుమాయం చేసేసి ఈ దేశాన్ని, ఈ దేశ సనాతన ధర్మవాదిని మరలా 1000 సంవత్సరాల బానిసత్వంలోనికి నెట్టివేయడానికి చూస్తున్నారని మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్పడం జరిగింది. ధర్మరక్షణ కోసం పోరాటం చేస్తున్న హిందుత్వ న్యూస్ ఛానల్ని ఆదరించండి. వీలైనంత ఎక్కువ మందికి ఈ సమాచారం చేరేలాగా షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. జై హింద్.